ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు అనుగ్రహించిన నేటి వాగ్దానము మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. సహోదరి సహోదరులారా, దేవుడు మనిషి అయ్యాడు, రక్తమాంసాలు నిజమైన మానవ స్వభావం కలిగిన వాడయ్యాడు. ఆయన పేరు యేసు. క్రీస్తులో 2 స్వభావాలున్నాయి. ఆ ఒకే వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావం పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి. క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనం నమ్మకం ద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి. ఆదిలో వాక్కు ఉన్నాడు, వాక్కు దేవునితో ఉన్నాడు, వాక్కు దేవుడే. ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు. ఈ చివరి రోజులలోనైతే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడిగా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని సృజించాడు కూడా. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభు, నీ వాగ్దానములో మీరు వెల్లడి చేసినట్లుగా నీ యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అధికముగా విస్తరించనని మీరు సెలవిస్తున్నారు. మరి తండ్రి, ఈ లోకమందు నీ యొక్క ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు తండ్రి. నాయన, మీరు నరరూపధారిగా వచ్చి మా మధ్యన మీరు సంచరించి, నాయన, మా కొరకు, మేము చేసిన పాపముల కొరకు నీవు ప్రాణమును అర్పించి బలిగొన్నావు. మా ప్రభువా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క త్యాగము వెలకట్టలేనిది. అట్టి ప్రేమను మీరు మాకు అనుగ్రహించి తండ్రి, ఈ లోకములో నీ ప్రేమను నిలువబెట్టి మీరు వెళ్ళిపోయి మరి నాయన తిరిగి వచ్చి ఉన్నారు. మా ప్రభువా, నీ అందున్న విశ్వాసమును ఇంకను మరి నాయన అధికముగా ఈ లోకమంతా వ్యాప్తి చెందుటకు మీరు సహాయం చేసి ఉన్నారు. మా ప్రభువా, మేము చదువుతున్న ఈ వాక్యము ఆదియందు వాక్యముండునని, వాక్యము దేవుడై ఉండునన్నట్లుగా తండ్రి, ఈ వాక్యము అనేక ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుటకు మీరు చేస్తున్న సహాయమును బట్టి వందనాలు. మా ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు కూడా తండ్రి నీ రాజ్యానికి వారసులని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభు, నీ విశ్వాస జీవితాన్ని మేము చూరగొని ఆ విశ్వాసంలో మేము నిలవబడుటకు తగిన బలవంతులుగా మమ్మల్ని ఉంచండి. ఈ విశ్వాసం నుంచి మేము తప్పిపోయే వరముగా కాకుండా స్థిరముగా నిలబడి నాయన నీ కొరకు, నీ రాకడ కొరకు మేము మన నాయన వేచి ఉండేవారముగా ఉండుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మన నాయన నీ వాక్యముతో బలపరిచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.